దొంగతనము అన్నమాట ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను వెళ్ళిపోతూ ఈ పుస్తకాన్ని రోజు తీసి కవర్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. అన్న కోటేశ్వర రామాయణం ఎత్తుకుపోతున్నాడండి అంటున్నారా మీరు? ఇది నాకు ఇచ్చారు కాబట్టి నేను పట్టుకెడుతున్నాను, నాది. నేను వెళ్ళిపోతూ ఈ మైక్ అతుకుపోయాను అనుకోండి సంకలో పెట్టుకుని, అన్న వీడు మైక్ ఎత్తుకుపోతున్నాడండి అంటారు. ఈ మైకు నాది కాదు, హరిప్రసాద్ గారిది లేదా శృంగేరి పీఠం వారిది కదా, తప్ప నాది కాదు. నాది కాంది నేను తీసుకుంటే దొంగతనం. భరతుడు అంటున్నాడు, నేను ఇక్ష్వాకు వంశంలో వచ్చిన ఈ రాజ్యాన్ని ఎలా దొంగతనం చేయను వశిష్ఠ మహర్షి అని అడిగాడు. అంటే మీరు ఏం చేసినా అది నాది కాదు, అది ఎప్పటికీ నాది అవడమన్న సమస్య ఉత్పన్నమే కాదు. ఎందుకో తెలుసా? ముందు పుట్టిన వాడికి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన దాన్ని నాకిస్తే దొంగతనం అవుతుంది తప్ప అదేమి నాది అయ్యే అవకాశం ఏం లేదు ఇంకా. కాబట్టి దొంగతనం ఎలా చేయమంటారు అని అడిగాడు కులగురు. ఏ గురువు గారు అయితే మాత్రం అబ్బాయి అది దొంగతనంలోకి రాలేవో బుచ్చేసుకో అంటారేంటి? ఇది భరతుడంటే.